తడబడటం. ఎన్నాళ్ళు తడబడతారు మీరు? కాసేపు లోకం అంటున్నారు, కాసేపు ప్రార్థన అంటున్నారు, కాసేపు లోక స్నేహం అంటున్నారు, కాసేపు దేవుని ప్రార్థన అంటున్నారు. ఎన్నాళ్ళు తడబడతారు మీరు ఇలా? రెండు తలంపుల మధ్య ఎంతకాలం తడబడతారు? అందుకనే ఏలి అంటున్నాడు, ఒక నిర్ణయానికి రండి. మీరు ఒక నిర్ణయానికి రండి. సోదరుడా, సోదరి, మన జీవితంలో ఓటు అనేది ఉంది ఒకటి. దానిని రేపు ఓటును వినియోగించుకోబోతున్నారు. రేపు ఓటేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసినట్లేక ఆ తర్వాత రిజల్ట్ అనేది అది దేవుని చేతిలో ఉన్నది. అలాగే ఈ దేవుని విషయంలో నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. అపొస్తలుడైన పౌలు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. అంటే నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను, ఆ బ్రతికేదేదో నేను దేవుని కోసం బ్రతుకుతాను. ఇంతకాలము లోకం కోసం బ్రతికాను, ఇంతకాలము రాజకీయాల కోసం బ్రతికాను, ఇంతకాలము సంఘాన్ని హింసించే దుర్మార్గపు పనుల కొరకు నేను బ్రతికాను, ఇంతకాలము లోక సంబంధమైన వాటి కొరకు నేను బ్రతికాను. కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చా. నేను నా దేవునికి ఓటు వేశాను. ఇక నేను నా దేవుణ్ణి నేను ఎన్నుకున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఇక సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఒక నిర్ణయానికి నువ్వు రావాలి. ఎంతకాలం రెండు తలంపుల మధ్య రెండు బాటలు, లేక రెండు దారులు, లేక రెండు పడవలు, రెండు పడవల మీద కాళ్ళు వేయటం ఎంతకాలం ఇది? మీరు ఒక నిర్ణయానికి రండి, మీరు ఒక ఆలోచనలోనికి రండి. అందుకని ఏలియా అంటున్నాడు 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. అయితే ప్రియులారా, వీళ్ళ హృదయంలో యెహోవా దేవుణ్ణి దేవునిగా అంగీకరించటానికి వారి హృదయము అంగీకరించలేదు. అంటే యెహోవాయే దేవుడు, ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని వాళ్ళ మనస్సు అంగీకరించలే, యాక్సెప్ట్ చేయలే. ప్రియులారా, గమనించండి, మన హృదయము శ్రేష్టమైన వాటికి అంత తొందరగా అంగీకరించదండి. శ్రేష్టమైన వాటిని, యోగ్యమైన వాటిని, నాణ్యమైన వాటిని, దేవునికి ఇష్టమైన వాటిని అంత తొందరగా అంగీకరించము. దేవునికి వ్యతిరేకమైనవి, లోకానికి సంబంధించిన వాటిని తొందరగా అంగీకరిస్తుంది. ఈ మనసే అలాంటిది. ఈ మనసే చెడును తొందరగా అంగీకరించే మనస్సు, చెడుకు లొంగిపోయే మనస్సు. ఈ బయలు ప్రవక్తల మనసు అదే. యెహోవాయే దేవుడు అని తెలుసుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. అనగా ఇంకా గుడ్డితనం మీదే, ఆ బయలుదేవత పనుల మీదే, ఆ లోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టారు. సోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీవు వ్యర్థమైన వాటి మీదే ఇంకా మనసు పెట్టి అటు ఇటు
తడువులాడుతూ ఉన్నావు, తిరుగుతూ ఉన్నావు, తడబడతా ఉన్నావేమో. ఈ బయలుదేవత ప్రవక్తలు అటు ఇటు తిరిగి సమయాన్ని వృధా చేసినట్లుగా నీ సమయాన్ని, నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఏలియా అయితే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. యెహోవాయే దేవుడు, నేను సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు, నేను ప్రార్థించుచున్న దేవుడే నిజమైన దేవుడు అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నిర్ణయానికి వచ్చేసి వారితో సవాలు చేసి మరి ప్రార్థన చేసి ఆకాశము నుండి మరి అగ్ని కురిపించి మరి వాటన్నిటిలో జయము వచ్చినట్లుగా చూసి చివరకు ఆయన చేసిన ప్రార్థన ఆలకించి ఇక్కడ మనం చూస్తే 38వ వచనం చూడండి. 38వ వచనం. అతడు ఎలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి గంధకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అప్పటిదాకా ఈ బయలు ప్రవక్తలు వాళ్ళ దేవుడే నిజమైన దేవుడని రుజువు చేసుకోలేకపోయారు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా చేసి ఆ కందకము క్రింద ఉన్న నీళ్లను సహా ఆరిపోచేసి ఆ మాంసాన్ని దహించినప్పుడు ఒక ఆశ్చర్యముగా ఉన్నది చూసేవారికి. అందుకనే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. 39వ వచనం చదవండి, అందరూ చదవండి. 39వ వచనం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. వీళ్ళు సరిగ్గా ఎన్నిక చేసుకున్నారండి. వీళ్ళు అంతకుముందేమో వాళ్ళ మనసంతా బయలుదేవత మీద ఉన్నది, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టారు. ఏలియా ప్రార్థన చేసి దేవుణ్ణి రుజువు చేసిన తర్వాత ఈ ప్రజలు ఏమయ్యారంటే జనులందరూ దాన్ని చూచి సాగిలపడి, ఎక్కడ సాగిలపడ్డారండి? దేవుని ఎదుట సాగిలపడ్డారు. మన జీవితంలో నీవు సరిగ్గా ఎన్నిక చేసుకుంటే దేవుని చిత్తమును నువ్వు ఎన్నుకోవాలి. నేను దేవుని పనిలోనే ఉంటాను, ఇక లోక సంబంధమైన పనులు నాకొద్దు. సరిగ్గా ఎన్నిక చేసుకో. నీ జీవితంలో ఎన్నుకోవటం చాలా ప్రాముఖ్యం. డబుల్ గేమ్ ఆడద్దు. కాసేపు ఇటు అందరిని తృప్తిపరచాలని నటన చేసుకునే భక్తి చేసుకోవద్దు. నువ్వేదైనా సరే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తిన్నని మార్గంలో నడవాలి. దేవుని దగ్గర 2 మాటలు పనికిరావు, 2 నడకలు పనికిరావు, 2 తీరులు పనికిరావు. ఒకే ఒక మాట, ఒకే ఒక మార్గము, ఒకే ఒక దారి, ఒకే ఒక తీరు, ఒకే ఒక నిర్ణయము. ఈ ప్రజలు బయలుదేవత ప్రవక్తల ప్రజలు వీళ్ళు యెహోవా దేవుడని వాళ్ళ హృదయం ఇప్పుడు అంగీకరించింది. అందుకని ఏమంటున్నారంటే సాగిలపడ్డారు ఆ ప్రజలు. సాగిలపడేమంటున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఇది ఒక ఎన్నిక. బయలుదేవుడు నిజమైన దేవుడా, యెహోవా దేవుడు నిజమైన దేవుడా? ఈ రెండిట్లో ఎవరు కావాలి మీకు? ఎవరికి నువ్వు ఓటేస్తావు?
ఎటువైపు ఉంటావు నీవు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు? యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ప్రభునందు పిల్లరా, బయలు దేవతకు, విగ్రహారాధన దేవతకు మ్రొక్కుబడి చేసిన వారు గ్రహించుకొని యెహోవాయే దేవుడు అని సాగిలపడి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి పరిస్థితి మన నాయకులలో కూడా రావాలి. యెహోవాయే దేవుడు అని చెప్పాలి. యెహోవాయే దేవుడు అని చెప్పాలి. ఒకప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. చదివి ఆయన ఏమని ఒక నిర్ణయం తీసుకున్నాడంటే, మన భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేసే ఈ క్రిస్టియన్స్, ఈ క్రైస్తవులు ఉండుట మన దేశానికి క్షేమము అని పార్లమెంట్లో చెప్పాడంట. వీళ్ళు ఉంటే మన కొరకు ప్రార్థన చేస్తారు, వీరు ఉంటే దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకు తోడుగా ఉంటుంది అనేది ఆయన బైబిల్ చదివి తెలుసుకొని పార్లమెంట్లో చెప్పాడు. మొదటి ప్రధానమంత్రి. ఆ తరువాత తాను వృద్ధుడై ఇక చనిపోబోయే టైంలో ఆ మాటను తన కుమార్తెకు చెప్పాడు, ఇందిరాగాంధీకి. నీవెప్పుడు కూడా క్రైస్తవుల మీద వ్యతిరేకమైన చట్టాలు, చర్యలు చేయొద్దు. వాళ్ళను మనం ఏమైనా చేసామంటే వాళ్ళ దేవుడు మనల్ని ఏమైనా చేస్తాడు, భయముతో పరిపాలించు అని చెప్పాడు. పిల్లరా, నేటి దినాలలో ఈ భయము కలిగిన నాయకులు ఉంటే దేశము క్షేమముగా ఉంటుంది. ఈ భయము లేని వారు తయారైతే దేశము చిక్కుల్లో పడుతుంది, కరువుల్లో పడుతుంది, ఇబ్బందుల్లో పడుతుంది. ఎన్నాళ్ళు మీరు తడబడతారు? సరి అయిన నిర్ణయానికి రండి. మీరు సరిగ్గా ఎంపిక చేసుకోనండి. దేశాన్ని కాపాడేది నేను కాదా? చట్టాలను మార్చేది నేను కాదా? ఉన్న దేవుని వాక్యాన్ని మార్చాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు గడ్డి తింటారని వాళ్ళకి తెలియదు కదా. నా మాటలు సున్నాయినా అరసున్నాయినా పొల్లైనా మార్చడానికి వీల్లేదు అని వాక్యంలో ఉంది కదా. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని కోసం నిలబడే వ్యక్తివిగా తయారవుతున్నావా? దేవుని కొరకు నువ్వు నిలబడతావా? ఆయన సిలువను మోస్తూ నేను నా ప్రభు కొరకు జీవిస్తాను అని ఏలియా కేకలను వేస్తావా? సరి అయిన ఎంపిక, సరి అయిన ఎలక్షన్, సరి అయిన ఓటు ఎవరయ్యానంటే, అన్నిటికంటే ప్రాముఖ్యముగా మన జీవితంలో మొట్టమొదట మనం ఎన్నుకోవాల్సింది
ఏలియా దేవుడు, యెహోవా దేవుణ్ణి నీవు ఎన్నుకోవాలి. ఆ దేవునికి, ఆ దేవుని నామాన్ని గౌరవించే వారిని మనం ఎన్నుకోవాలి. వాక్యము, దేవుని వాక్యము. ఏలి అంటున్నాడు, రెండు తలంపుల మధ్య మీరు ఏలాడొద్దు, ఒక నిర్ణయానికి రండి, ఒక ఆలోచనకు రండి. ఈ బయలు ప్రవక్తలైతే యెహోవా దేవుణ్ణి దేవుడు అని అనలేక వాళ్ళ హృదయాలు కఠినం చేసుకుంటున్నారు. వాస్తవాన్ని గ్రహించట్లేదు వీళ్ళు. వాస్తవాన్ని గ్రహించటం లేదంటే లోపల అంధకారం ఉన్నదని అర్థము. అందుకనే పిల్లరా, నీవు దేవుని విషయాల్లో సరి అయిన ఎన్నిక నువ్వు చేయాలి. చివరికి ఏలియా దేవుడు రుజువు చేసిన తర్వాత ఇక ప్రజలు దేవుని ఎదుట సాగిలపడి, 39వ వచనం ఏం చదివామో, అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అందరూ కుడి చేయి పైకి లేపి అందరూ చెబుతాం, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేశారు. ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళు. అలాగే ప్రియులరా, ఇంకా ఈ ఓటును గూర్చి బైబిల్లో మనం చూస్తే కొన్ని సమయాల్లో ఇంకా కొన్ని నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఏమిటంటే, యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము దేవుని వాక్యంలో చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. పిల్లరా, నిర్ణయము తీసుకోవాలి. అది మన అంశము. ఒక ఎన్నిక చేసుకోవాలి. మొదటి ఎన్నిక చూసాము, ఏలియాకు బయలు ప్రవక్తలకు ఎలక్షన్ జరిగింది. అక్కడ చివరికి వాళ్ళందరూ సత్యాన్ని గ్రహించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమన్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నారు. అక్కడ ఒక ఎన్నిక చేసుకున్నారు, దేవుణ్ణి ఎన్నిక చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది. ఇది ఎక్కడ సమస్య అంటే, సముద్రములో ఉన్నప్పుడు సమస్య వచ్చింది. ఎక్కడండి ఇది? సముద్రములో ఉన్న సమస్య. సమస్యలు ఇళ్లల్లో ఉంటాయి, ఆఫీసుల్లో ఉంటాయి, పొలాల్లో ఉంటాయి, ఎక్కడున్నా ఉంటాయి. చివరికి సముద్రంలోకి వెళ్ళినా సమస్యలు వచ్చినాయి వీళ్ళకి. ఈ సముద్రంలో ఏమైందంటే, ఉన్నట్లుగా ఉండి సడన్గా తుఫాను వచ్చింది. ఏమొచ్చిందండి? సడన్గా తుఫాను వచ్చింది. అయితే పిల్లరా, తుఫాన్లు అనేవి సహజంగా ఎప్పుడు వస్తాయంటే, సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండాలు వస్తే తుఫాన్లు వస్తాయి. అది జనరల్ థింగ్. కానీ వాయుగుండం లేకుండా తుఫాన్ వచ్చేటప్పటికే దీనికి ఎవరో ఒక వ్యక్తి కారణమన్న సంగతి ఆ సముద్రంలో ఓడ నాయకులకు అర్థమైంది. పిల్లరా గమనించండి, కొన్ని సమయాల్లో మన జీవితంలో కూడా కొన్ని తుఫాన్లు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. ఆ వచ్చే శోధనలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని చూస్తే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. దానికి ఎవరో ఒకరు కారణం అవుతారు.
ఈ వ్యక్తి, ఈ ఓడ నాయకుడు, ఈ తుఫాను ఎందుకు వచ్చింది? ఇది వాతావరణం ద్వారా వచ్చిన తుఫాను కాదు, ఎవరో ఒకళ్ళ ద్వారా వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందా అని చెప్పి, ఎవరు, ఇటు ఓడలో ఉన్న వాళ్ళల్లో ఎవరు అని ఎన్నిక చేయాల్సి వచ్చింది. ఎవరు? ఓడలో కొన్ని వందల మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరి ద్వారా ఈ తుఫాను వచ్చింది అనేది ఎన్నిక చేయాల్సి వచ్చింది. ఇది చాలా కష్టమైన పని ప్రియులారా, చాలా కష్టమైన పని. అంతమంది ఓడలో కొన్ని వందల మంది ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తుఫాను ఎవరి ద్వారా వచ్చింది అనేది ఆ ఎన్నిక చేయటము, తెలుసుకోవటం అనేది చాలా కష్టమైన పని. అందుకని ఆ రోజుల్లో వాక్యం ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేద్దాం రండి అని అనుకున్నారు. ఈ తుఫాను ఎవరి పేరుతో వచ్చిందో చీట్లు వేద్దాం రండి అని అందరి పేర్లతో చీట్లు వేస్తే ఆ తుఫాను అనే చీటి యోనా పేరుతో వచ్చింది. అంటే సరిగ్గా గుర్తుపట్టారు ఇతన్ని, సరిగ్గా ఆయన ఐడెంటిఫై చేశారు. ప్రభువులారా, మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో మన ఇంటిలో వచ్చే తుఫాన్లు, మన జీవితంలో వచ్చే సమస్యలు, అనుకోకుండా కొన్ని సమస్యలు నిన్ను చుట్టుముడతా ఉంటాయి. ఆ సమస్యలు దేని వలన వస్తాయనేది నీవు సరిగ్గా గుర్తుపట్టాలి, ఎన్నిక చెయ్యాలి. అది దేని వలన జరిగింది, అది ఎలా గుర్తుపడతావంటే సరి అయిన ప్రార్థన ఉంటేనే గుర్తుపడతాము. సరి అయిన విజ్ఞాపన మనస్సు, ప్రార్థనాత్మ, దేవుని వాక్యముతో నింపబడితే అప్పుడు నువ్వు సరిగ్గా గుర్తుపడతావు. కాబట్టి ప్రార్థనాత్మ ఉండాలి, ప్రార్థనా శక్తి ఉండాలి, దేవుని ఆత్మ నడిపింపు మనలోనికి రావాలి. నీ ఇంటిలో ఏ పని చేస్తున్నా దేవుని ఆత్మ నడిపింపు నీకు కావాలి. నీ జీవితంలో నువ్వు ఏ పని, ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని ఆత్మ నడిపింపు తీసుకోవాలి. నీ సొంత నిర్ణయం తీసుకున్నావో తుఫాన్లు బయలుదేరతాయి. అదిగో ఈ సముద్రంలో ఈ తుఫాను వస్తే, మరి ఇప్పుడు ఈ తుఫాను ఎవరి ద్వారా వచ్చిందంట? 7వ వచనం మరలా చదవండి అందరూ. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి, యోనా పేరుతో వచ్చింది. యోనా పేరుతో వచ్చింది. అంటే సరిగ్గా అతన్ని గుర్తుపెట్టారు, సరిగ్గా పట్టుకున్నారు ఆయన్ని, సరిగ్గా అతన్ని, ఆ దోషి ఎవరో ఎన్నుకున్నారు వాళ్ళు. ప్రభువునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఫాల్ట్ ఎక్కడుందో నువ్వు కరెక్ట్గా గుర్తుపట్టాలి, సరిగ్గా దాన్ని గుర్తుపట్టాలి. ఆ ఫాల్ట్ ఎక్కడి నుంచి వస్తుందనేది నువ్వు గుర్తుపట్టకపోతే నీ జీవితం అలాగే సాగుతూ ఉంటుంది. శోధనలుగానే ఉంటాయి, బాధలుగానే ఉంటాయి. నువ్వు సరిగ్గా దాన్ని గుర్తుపట్టాలి. ఏముందిలే అందరికి వచ్చినట్లుగా నాకే వచ్చింది అని నువ్వు సర్దుకున్నావంటే అది ఎల్లకాలం నీతో అలాగే ఉంటుంది. అలా కాదు, ఇది ఎందుకు వచ్చింది ప్రభువా, నేనే పాపం చేశాను, నేనే దోషం చేశాను, నేను ఏ పొరపాటు చేశాను, ఏమి చేయకూడదు ఏమి చేశాను, నేను ఏమి మాట్లాడకూడదనే మాట్లాడాను, నాకు నా దోషము చూపించు అని సరిగ్గా నువ్వు గుర్తుపట్టి దేవుణ్ణి అడగాలి. అలాగ నువ్వు దేవుణ్ణి అడిగితే కరెక్ట్ పాయింట్ నీకు చూపిస్తాడు దేవుడు, కరెక్ట్గా దేవుడు నీకు గుర్తుపడేటట్టు చేస్తాడు. ఇప్పుడు ఈ చీటి యోనా మీదకి రాగానే ఇతన్ని అడిగిన ప్రశ్నలు ఏంటో చూడండి. 8వ వచనంలో, కాబట్టి వారు అతన్ని చూచి
ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయుమనగా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శోధనలు అనేవి వీళ్ళు వేసిన ప్రశ్నలలో నుండి ఏ ప్రశ్న ద్వారా అయినా రావచ్చండి. శోధనలు దేని ద్వారా అయినా రావచ్చు. ఇక్కడ వీళ్ళు ఎన్ని ప్రశ్నలు వేశారు? ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో. ఏమంటున్నాడండి మొట్టమొదట? అసలు నీ వ్యాపారం ఏంటో చెప్పు సోదరుడా. అంటే నీవు చేసే వ్యాపారాన్ని బట్టి నీకు శోధనలు వస్తాయి. నీవు చేసే పనులను బట్టి నీకు శోధనలు వస్తాయి. నీవు చేసే ఉద్యోగాన్ని బట్టి నీకు శోధనలు వస్తాయి. నీ వ్యాపారం ఏమిటో మాకు చెప్పు. అసలు నువ్వే వ్యాపారం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ వ్యాపారం చేసే వాళ్ళతో ఎక్కువ కలిసి ఉంటున్నావు? నీవు ఏ వ్యాపారం చేసే వాళ్ళతో నువ్వు మనసు కలుపుతున్నావు? అసలు నీ వ్యాపారం ఏమిటో చెప్పు. ఇప్పుడు శోధన వచ్చింది, నీ వ్యాపారానికి ఈ శోధనకి సంబంధం ఉంది. నీ వ్యాపారం ఏమిటో చెప్పు. తర్వాత ఏమంటున్నారు? నీవెక్కడ నుండి వచ్చితివో. ప్రియరా, నువ్వెక్కడి నుండి వస్తున్నావు? ఎవరితో తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వెళుతున్నావు? ఇదంతా కూడా లెక్కలోకి వస్తుందండి శోధనలకి. మన శోధనలకి ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. నీ వ్యాపారం ఏమిటో దేవునికి చెప్పాలి. నువ్వు చేస్తున్న పనులేంటో చెప్పాలి. అలాగే తర్వాత ఏమంటున్నాడు? నీవెక్కడ నుండి వచ్చితివో. ఎక్కడి నుండి వచ్చావో? గెహజీ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎలీషా దగ్గరికి. గెహజీ ఎక్కడి నుంచి వచ్చాడు? నయమాను దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషాకి చెప్పకుండా నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ నయమాన్ దగ్గర ఉన్న వెండి, ఆ వస్త్రాలు అవన్నీ తీసుకున్నాడు. సరేనయ్యా వస్తానని చెప్పి అవన్నీ మూట కట్టుకొని తెచ్చుకున్నాడు.